మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఒక్కసారిగా కలకలం సృష్టించాయి. భామరాగఢ్ తాలూకా పరిధిలోని హిదూర్ దోబూర్ ప్రధాన రహదారిపై మావోయిస్టులు ఏర్పాటు చేసిన బ్యానర్లు, కరపత్రాలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భూమరాగఢ్ తాలూకా కేంద్రానికి సమీపంలోనే ఈ బ్యానర్లను ఏర్పాటు చేయడంతో పోలీసు యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. ఈ కరపత్రాల ద్వారా మావోయిస్టులు జూలై 26 నుంచి 30 వరకు గడ్చిరోలి జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. జల్ జంగల్ జమీన్ అనే ప్రధాన అంశాలపై నిరసనలు తెలపాలని, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని వారు బ్యానర్లలో పేర్కొన్నారు. అటవీ ప్రాంత ప్రజల హక్కుల పరిరక్షణ కోసమంటూ ఈ బంద్ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాన రహదారిపై మావోయిస్టుల బ్యానర్లు దర్శనమిచ్చినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో విస్తృతంగా కూంబింగ్, గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రహదారులపై తనిఖీలను కట్టుదిట్టం చేశారు. కరపత్రాలు ఏర్పాటు చేసిన వ్యక్తుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.